ఏమీ లేదు పిచ్చుకమ్మా, నా వీడియోలు చూస్తున్నారే కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా లైక్స్ ఎక్కడి నుంచి వస్తాయి? షేర్స్ ఎవరు చేస్తారు? కామెంట్ ఎవరు చేస్తారు? అందుకే బాధగా ఉంది. ఏంటి ఫ్రెండ్స్, కాకమ్మ కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదంట. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే కాకమ్మ, నేను చెప్పానులే, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, బాధపడకు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. నెమలికి గుణపాఠం. చెంగాపురం గ్రామానికి సమీపంలో ఓ అడవి ఉండేది. అందులో ఓ నెమలి నివసించేది. అడవిలోని మిగతా అన్ని పక్షుల కంటే తను చాలా అందమైన దాన్నని అది ఎంతో గర్వంతో ఉండేది. తనకు ఉన్న రంగుల అందమైన పింఛాలు అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. తనను మించిన అందమైన పక్షి లేదని మిడిసి పడుతుండేది. అదే ప్రాంతంలో ఓ చెట్టు మీద కాకి గూడు కట్టుకొని తన పిల్లలతో నివసిస్తూ ఉండేది. కాకి సహజంగానే నల్లగా ఉంటుంది. కావ్ కావ్ అంటూ అరుస్తుంది. కాబట్టి నెమలికి స్వతహాగా అది నచ్చేది కాదు. అసలే తనను తాను గొప్పదానిగా అనుకునే నెమలి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు చెట్టు మీద ఉన్న కాకిని తన మాటలతో హింసించేది. నాట్యం చేసే కళ కేవలం నా ఒక్కదానికి సొంతం. నువ్వు నల్లగా చాలా అసహ్యంగా ఉండడమే కాక నోరు విప్పితే కర్ణకఠోరంగా ఉంటుంది. నువ్వు నీ పిల్లలు అరిచే అరుపులకు నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. ఇలాగే కొనసాగితే నిన్ను నీ పిల్లలని ఇక్కడి నుంచి గెంటేస్తా అని గట్టిగా బెదిరించింది నెమలి. అది తనకంటే చాలా పెద్ద పక్షి కాబట్టి దానిని ఎదిరించే శక్తి లేని కాకి దానికి దేవుడే బుద్ధి చెప్తాడని ఏమీ అనకుండా ఉండిపోయింది. అడవికి పక్కనే ఉన్న గ్రామంలో వీరయ్య అనే వేటగాడు ఉండేవాడు. అతడికి తన కొడుకు చంద్రం అంటే వల్లమాలిన ప్రేమ. ఒకరోజు తనకు పుట్టినరోజు కానుకగా అందమైన నెమలికలతో తయారు చేసిన టోపీ కావాలని అడిగాడు. కొడుకు కోరిక నెరవేర్చడానికి అడవికి వెళ్ళిన వీరయ్యకు చాలాసేపు వెతికాక పొదలో నిద్రపోతున్న నెమలి కనిపించింది. వేటగాడు దానిని పట్టుకునేందుకు వస్తుండడం చెట్టు కొమ్మపై నుంచి కాకి గమనించింది. నెమలికి ప్రమాదం జరగబోతుందని దానికి అర్థమైన మౌనంగానే ఉండిపోయింది. పొదను సమీపించిన వేటగాడు గాఢ నిద్రలో ఉన్న నెమలిని చటుక్కున పట్టుకున్నాడు. వెంటనే నెమలి తాను వేటగాడి చేతికి చిక్కునట్లు గ్రహించింది. కానీ ఏమి చెయ్యలేక నిస్సహాయంగా ఉండిపోయింది. వేటగాడు తన వెంట తెచ్చిన తాళ్లతో నెమలి కాళ్ళను కట్టాడు. అప్పటికే దాహంగా ఉన్న అతడు పక్కనే నీటి మడుగు కనిపించడంతో దానిని పొద వద్దనే ఉంచి నీళ్ల కోసం వెళ్ళాడు. అక్కడే మౌనంగా ఉన్న కాకిని చూసి, నన్ను పట్టుకునేందుకు వేటగాడు వస్తుండడం నువ్వు గమనించే ఉంటావు. నువ్వు కాస్త అరిచి ఉంటే నేను నిద్ర లేచి ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేదానిని కదా అని అంది. అందుకు సమాధానంగా కాకి, అయ్యో మిత్రమా, వేటగాడు రావటం నిజంగానే నేను చూశాను. వెంటనే గట్టిగా అరిచి నిన్ను నిద్ర రేపుదామనుకున్నాను. కానీ నేను నోరు తెరిస్తే కర్ణ కఠోరంగా ఉంటుందని నువ్వే అన్నావు కదా. నా గొంతు ఏమాత్రం భరించలేనట్లు చాలాసార్లు నువ్వే చెప్పావు కదా. అందుకే జరుగుతుంది అంతా చూస్తూ కూడా నోరు తెరవకుండా మౌనంగా ఉండిపోయా అని చెప్పింది. ఆ మాటలతో నెమలికి జ్ఞానోదయం అయ్యింది. అనవసరంగా ఒకని లోపాలను ఎత్తిచూపి అవమానపరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో అనుభవంలోకి వచ్చింది. కాకిని నొప్పించినందుకు తన ప్రాణాలకే ముప్పు వచ్చిందని అర్థమై ఎంతగానో బాధపడింది. నెమలికి బుద్ధి వచ్చిందని గ్రహించిన కాకికి తన ముక్కుతో దాని కాళ్ళకున్న తాళ్లను విప్పింది. దాంతో నెమలి బ్రతుకు జీవుడా అనుకుంటూ వేటగాడు రాకముందే పారిపోయింది. ఇక అప్పటి నుంచి అనవసరంగా
ఏ ఒక్క జీవిని తన మాటలతో హింసించేది కాదు. అనగనగా ఒకనాడు ఒక కాకి ఒక పిచ్చుక కలిసి పాయసం వండుకున్నాయి. స్నానం చేసి వచ్చి పాయసం తిందాం అన్నది పిచ్చుక. పిచ్చుక వెళ్ళి తన కొలంలో స్నానం చేసింది. కాకి కూడా అందులోనే స్నానం చేయబోతే ఒప్పుకోక, దుప్పి కొమ్ము తెచ్చుకొని నీ కొలను నువ్వే తవ్వుకో అన్నది పిచ్చుక. అప్పుడు కాకి దుప్పి దగ్గరకు వెళ్ళి, పిచ్చుక నేను పాయసం వండుకున్నాము. పిచ్చుక నన్ను తన కొలనులో స్నానం చేయవద్దన్నది. కాస్త నీ కొమ్ము ఇస్తావా? కొలను తవ్వుకుంటాను అని అడిగింది కాకి. నాకు ఆవు పాలు తెచ్చిపెట్టు, అప్పుడు కొమ్మిస్తాను. అన్నది దుప్పి. అప్పుడు కాకి ఆవు దగ్గరికి పోయి, పిచ్చుక నేను పాయసం వండుకున్నాము. పిచ్చుక తన కొలనులో నన్ను స్నానం చేయవద్దన్నది. కొలను తవ్వుకోవటానికి దుప్పిని కొమ్మిస్తావా అని అడిగితే ఆవు పాలు ఇమ్మన్నది. దుప్పికివ్వటానికి పాలియ్యవు అన్నది కాకి. నాకు ఇంత పచ్చగడ్డి తెచ్చిపెట్టు, పాలిస్తాను. అన్నది ఆవు. కాకి పొలానికి వెళ్ళి, పిచ్చుక నేను పాయసం వండుకున్నాము. పిచ్చుక తన కొలనులో నన్ను స్నానం చేయవద్దన్నది. కొలను తవ్వటానికి దుప్పిని కొమ్ము అడిగితే ఆవు పాలను అడిగింది. ఆవుని పాలు అడిగితే పచ్చగడ్డి ఇమ్మని అడిగింది. ఆవుకివ్వటానికి కాస్త పచ్చగడ్డి ఇవ్వవు అని అడిగింది కాకి. దానికేం భాగ్యం తల్లి, పాలు తెచ్చి తవ్వుకో. అన్నది పొలం. అప్పుడు కాకి కమ్మరివాణి దగ్గరికి పోయి, పిచ్చుక నేను పాయసం వండుకున్నాము. పిచ్చుక తన కొలనులో నన్ను స్నానం చేయవద్దన్నది. కొలను తవ్వటానికి దుప్పిని కొమ్ము అడిగితే ఆవు పాలను అడిగింది. ఆవుని పాలు అడిగితే గడ్డి ఇమ్మని అడిగింది. పొలాన్ని ఆవుకు గడ్డి అడిగితే పార తెచ్చి తవ్వుకోమన్నది. గడ్డి తవ్వుకోవటానికి పార ఇయ్యవు అని అడిగింది కాకి. పార ఇస్తాను గాని కాస్త నా కొలిమి ఊదిపెట్టు. అన్నాడు కమ్మరి. అంతే, కాకి కొలిమి ఊదపోయి అందులో పడి చచ్చిపోయింది. పిచ్చుక పాయసమంతా తానే తినేసింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.